భారీ బదిలీలు చేస్తూ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ వైశ్యేశ్వరులు పురంధేశ్వరి గారి మీద, పురంధేశ్వరి గారు ఎవరు ఈ పేర్లు సూచించడానికి, వారు చెప్పిన పేర్లే వెయ్యాలా అనేటటువంటి ఒక విమర్శ తీసుకొచ్చి వ్యక్తిగత దాడులు చేయడానికి వైసీపీ నాయకులు, ప్రధానంగా పేర్ని నాని గారు, మరికొంతమంది పెద్దలు వారి యొక్క మీడియాను ముందు పెట్టుకొని చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. దాన్ని తీవ్రంగా ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు, 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ కూటమికి, భారతీయ జనతా పార్టీలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, ఇంకా అన్ని పార్టీల్లో పెద్దలందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే అంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడకూడదా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఇవాళ 29 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి వ్యవస్థగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము ఇవాళ ఇండివిజువల్ గా వెళ్ళినా కానీ 10% జబర్దస్తిగా తెచ్చుకోగలిగిన సత్తా మాకు ఉంది. చాలా పురంధేశ్వరి గారు మాట్లాడతారు, ఆమెకేంటి సంబంధం, ఆమెంటి లిస్టు, ఆమెంటి కంప్లైంట్ అంటే ఎవరు కంప్లైంట్ చేయాలి? ఎవరు కంప్లైంట్ చేయకూడదు వీళ్ళు చేసిన తప్పుల మీద. కాబట్టి పురంధేశ్వరి గారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఇలాంటి కంప్లైంట్ అనేక వస్తూనే ఉంటాం. ఈ యొక్క కూటమి వెళ్తుంది, ఈ కూటమి ఆధారంగా కొత్త ప్రభుత్వం ఏర్పడేటటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇంకా కొన్ని వచ్చినట్లయితే మీరేం చెప్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఎస్ మీద ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి కదా, ఏంటి ఇప్పుడు తప్పించాల్సిందినా సిఎస్ని, లేకపోతే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేందుకు అవకాశం ఉంటుందా? మరి మీ కేంద్ర పెద్దలతోనూ కూడా కలిసి ఫిర్యాదు చేసేందుకు ఛాన్స్ ఉంటుందా? కేవలం రాష్ట్ర నేతలే ముందుకు వెళ్ళి కంప్లైంట్ చేస్తారా? ఏంటి అసలు? నవీన్ గారు, ఒక విషయం మీరు జనతా పార్టీ వాళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్ ఆ పరిస్థితి నాయకత్వానికి వస్తున్న మార్పులు, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ అధికారులు చేస్తున్న తప్పుల్ని ఏ రోజు కాదు, రాష్ట్రం నుంచి కేంద్రానికి కంప్లైంట్ వెళ్ళిన తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు, సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇది బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అందరూ తీసుకున్నటువంటి నిర్ణయమే, అందరూ కలుస్తున్నటువంటి పనికి ఇస్తున్నారు. ఆ స్పందన కూడా సరిపోకపోతే కేంద్రమే డైరెక్ట్ గా అవకాశం ఉంది. ఇవాళ జవహర్ రెడ్డి పని మనం పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో సిఎస్ గారు వారి యొక్క నిర్ణయాలను మనం ఎలా చూడాలంటే, వాలంటీర్లు రాజకీయ పార్టీ కొమ్ము కాస్తున్నారు, వైసీపీ నాయకులందరూ మా సైన్యం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి వారిని ఎలక్షన్ అయ్యేదాకా వారి యొక్క బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పి మనం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయటం, పైనుంచి దాని మీద రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ని వెంటనే చర్యలు తీసుకోమని చెప్పడం. కానీ ఇక్కడ చర్యలు తీసుకునేటప్పుడే లోపాలు పెట్టి మన సిఎస్ గారు చర్యలు తీసుకోవటం. పెన్షన్లు ఏదైతే ఇంటింటికో ఆ సచివాలయంలో ఉన్న సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి ఇవ్వచ్చు, కానీ ఇక్కడ రాజకీయ కోణంలో ఆలోచించి బురద కోసం వారు ఆఫీస్కి రప్పించారు. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి మళ్ళీ మనం